90% మంది బ్రష్ చేస్తున్నప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మేఘా ఫ్రమ్ సినెఫో డెంటల్, నంది హిల్స్. బ్రష్ గట్టిగా చేయడం. చాలా మంది బ్రష్ గట్టిగా చేస్తే పళ్ళు చాలా క్లీన్ అవుతాయని అనుకుంటారు. కానీ ఇలా చేస్తే గమ్స్ డ్యామేజ్ అవుతాయి, సెన్సిటివిటీ వస్తుంది. తిన్న వెంటనే బ్రష్ చేయడం. ఈ హ్యాబిట్ మీ ఎనామిల్ ని వీక్ చేస్తుంది. కనీసం ఒక 30 మినిట్స్ తర్వాత బ్రష్ చేయండి. టూ షార్ట్ ఆర్ టూ లాంగ్ బ్రషింగ్. కొంతమంది 30 సెకండ్స్ లోనే బ్రష్ చేసి వెళ్ళిపోతారు. ఇలా చేస్తే పళ్ళు క్లీన్ అవ్వవు. కొంతమంది 10 to 15 మినిట్స్ బ్రష్ చేస్తారు. ఇలా చేస్తే ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది. యూజింగ్ అ బ్రష్ ఫర్ అ వెరీ లాంగ్ టైం. కొంతమంది ఒకటే బ్రష్ చాలా మంత్స్ యూజ్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ కాల్డ్ అ వాల్నట్ బ్రష్. ఇలా చేస్తే పళ్ళు సరిగ్గా క్లీన్ అవ్వవు. సో మీరు మీ టూత్ బ్రష్ ని ఎవ్రీ 2 months కి చేంజ్ చేస్తూ ఉండండి. టంగ్ క్లీనింగ్ చేయకపోవడం. చాలా మంది బ్రష్ ఒకటే చేసి టంగ్ ని క్లీన్ చేసుకోరు. టంగ్ క్లీనింగ్ లేకపోతే బ్యాడ్ బ్రెత్ స్టార్ట్ అవుతుంది. సెలెక్టింగ్ రాంగ్ టూత్ బ్రష్. సాఫ్ట్ ఆర్ అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్ టూత్ బ్రష్ చూస్ చేసుకోండి. మీడియం ఆర్ హార్డ్ బ్రిజిల్ టూత్ బ్రష్ వాడామంటే టీత్ డ్యామేజ్ అవుతాయి. దేర్స్ అ 2-2 రూల్. ఎవ్రీ 2 months కి మీ టూత్ బ్రష్ చేంజ్ చేయండి. 2 minutes కి చేయండి. అండ్ రోజు 2 times చేయండి. చిన్న బ్రషింగ్ మిస్టేక్స్ పెద్ద డెంటల్ ప్రాబ్లమ్స్ కి రీజన్స్ అవుతాయి. ఇప్పటి నుంచి రైట్ వే ఫాలో అవ్వండి.